హాయ్ అందరికీ, మనం ఇప్పుడైతే తిరుపతి నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాం. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడైతే అలిపిరికి అలిపిరికి ఆపోజిట్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా బస్సు ఒక 5 minutes 10 minutes రాబోతుంది. ఎందుకు వెళ్తున్నామో ఏమి అనేది మనము ఫర్దర్గా మాట్లాడుకుందాం. మన బస్సు అయితే వస్తుంది చూడండి, తిరుపతి టు బెంగళూరు. ఇదే అనమాట మన బస్సు. ఎగ్జాక్ట్గా బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బస్ అయితే వచ్చేసింది. ఈ బస్ అనమాట న్యూగో. ఎగ్జాక్ట్గా అనుకున్న టైంకి అయితే వచ్చేసింది. ఇంకా అయితే స్టార్ట్ కాలేదు. బాయ్ బాయ్ తిరుపతి. గోవింద గోవింద. అయితే ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఏంది ఇదే? దివ్య జెల్ అంట. లోకల్ బ్రాండ్ ఏ పతాంజలి లోకల్ బ్రాండ్ కాదు, పతాంజలి బ్రాండ్ అయితే లోకల్ బ్రాండ్ అంట. నమ్మొద్దండి, అసలు నమ్మొద్దండి. ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న మాట ఈసాల కప్ నమ్దే అన్న మాట. ఆ మాట నెరవేరడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఈ సాల కప్ నమ్దు అనే మాట వినడానికి 18 సంవత్సరాలను వేచి ఉన్నటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్ కి హెడ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. It's no more Isala Cup Namde, it's Isala Cup Namdu. ఆర్సీబీ కప్పు కొట్టినందువలన బెంగళూరులో అయితే విక్టరీ పీరియడ్ అయితే నిర్వహించారు. ఆర్సీబీ ఫ్యాన్ గా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళిపోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. నేను లేచి చూసే కొందుకి విక్టరీ పీరియడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ చూసిన ట్రైన్స్ అనేవి లేవు. బస్సెస్ చూస్తే బస్సు కూడా టికెట్లు లేవు. ఇంకా వెంటనే ఆలోచించకుండా అయితే బుక్ చేసాము. ఇంకా ఏమి చేయలేక 11 o'clock అయితే ఒక బస్సు ఉంది, అది కూడా 10 seats మాత్రమే ఉన్నాయి. ఇంకా వెంటనే ఆలోచించకుండా అయితే బుక్ చేసాము. అలా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మన ఇద్దరికి ఛాలెంజ్ అనమాట. ఎవరు కన్నడలో 1 minute నాన్ స్టాప్ మాట్లాడతారు వాళ్ళు విన్ అయినట్టు. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. సరే మాట్లాడు. ప్రజలకు నమస్కార. వన్ ఇంగ్లీష్. We want cup to ఇంగ్లీష్ నేను మాట్లాడేదా. 1 ఎల్లారు బెంగళూరు ప్రజలకు నమస్కారం. యావత్తు కర్ణాటకಗೆ ನಮಸ್ಕಾರ. ಗೊತ್ತಿಲ್ಲ. ಪ್ರೀತಿ ಮಾಡಿದೆ. ಗುಪ್ಪೆನಂತ ಈ ಪ್ರೇಮಕಿ ಗುಪ್ಪೆಡಂತ ಗುಂಡೆ ಏಮಿಟೋ ಪ್ರೀತಿ ಮಾಡ್ತು. ಇದ ನಮ್ಮ ಕನ್ನಡ. ఒకటి ಇಲ್ಲ. మనము అది అవుతున్నది పక్కన పెట్టి ప్రయత్నించాము లేదా ముఖ్యం. ఈసాల ప్రయత్నించి బస్ అయితే ఇప్పుడే స్టాప్ చేశారు అనమాట. ఇక్కడ నుంచి 40 minutes బ్రేక్ అయితే ఇచ్చారు. హోటల్ కాలా గ్రాండ్. ఇది యాడుందో కూడా తెలియదు. చిత్తూరు దాటుకున్నాక ఏదో వస్తా ఉంది. ఇది చిత్తూరు దాటుకున్నాక. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బాగుంది, పర్లేదు. లాస్ట్లో కూర్చున్నారా ఇక్కడ బయట యాంబియన్స్ కూడా అదిరిపోయింది. వ్యూ చూడండి, ఇట్స్ క్రేజీ ఇట్. ఇంత పెద్ద రెస్టారెంట్లో మెనూలే ఏమిలే, సెల్ఫ్ ఆర్డర్ ఏందో. అప్డేట్ అవ్వండి రా బాబు. తిరుపతిలోనే మేలా మెను ఇండియన్ థాలీ, టిఫిన్స్ లేవండి బ్రో. లంచ్ ఏం చెప్తాము? సౌత్ ఇండియన్ థాలీ 130 మీల్స్ 130 అంట. మీల్స్ చెప్తామా ఏమైనా చెప్తాము? ఇంకా దిస్ ఈస్ ద కర్డ్ రైస్, దిస్ ఈస్ ద ఇండియన్ థాలీ మీల్స్. బాగా చాలా వెరైటీస్ ఇచ్చారు మామూలు. ఇక ఇంకేమో నాకొద్దు. పెరుగన్నాన్ని స్పూన్తో తినకూడదు, చేత్తోనే తినాలా. బాగుంది. అబ్బా సూపర్. పెరుగు విత్ మామిడికాయ కూరగాయ.
ఏం స్పెషల్ ఉంటుందో అనుకున్నా, వర్త్ 80 రూపీస్కి అనుకున్నా. బట్ పర్లా, మధ్య మధ్యలో జీడిపప్పులు చాలా వచ్చాయి, ఒకటి కాదు మోర్. నువ్వు నీ కళతో చూసావా? ఆహా, ఫైనలీ టిన్ ఫ్యాక్టరీలో అయితే దిగేసాము. మెట్రో, బెంగళూరు మెట్రో స్టేషన్. ఫుల్ ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్. అబ్బా, మనం అనుకుంటాం కానీ బెంగళూరులో ఏం లేదని, చాలా అంటే చాలా ట్రాఫిక్. చూడండి, మనం రోడ్డు దాటాలి అంటే ఎలా పడితే అలా దాటలేము, ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మనం దాటాలి అంటే ఈ పక్క స్టెప్స్ ఉంటాయి, ఇలా ఎక్కి అలా దిగాలన్నమాట. మామూలుగా బెంగళూరు అనేది ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అలాంటిది ఇప్పుడు ఆర్సీబీ విక్టరీ పీరియడ్ ఉండడం వల్ల ఇంకా అయితే హెవీగా ఉంది. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలంటే జస్ట్ 10 to 15 కిలోమీటర్స్కి 1 hour దాకా పడుతుంది. మామూలుగా ఈ జెర్సీ చూస్తేనే ఒక ఊపు వస్తుంది, అలాంటిది ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత చూస్తా అంటే అబ్బా ఓ రేంజ్ లో ఉందనుకో. ఇప్పుడు మనం టిన్ ఫ్యాక్టరీ నుంచి మార్తాలికి పోవాలంటే ఇక్కడ నుంచి ఒక బస్సులో అయితే పోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే ఒక బస్సు వచ్చింది, అది ఫుల్ జనాలు ఉన్నారు ఈ 2 బస్సుల్లో. ఇంకేం చేయలేక లాస్ట్ లో ఇంకో బస్సు వచ్చింది, మన టైం బాగుంది కాబట్టి. 23 రూపీస్ పర్సన్కి. ఎంత ఇక్కడ నుంచా? ఈ సిటీ బస్ లో భయంకరంగా నచ్చిన విషయం ఏంటంటే అమ్మాయిల తనిగా అబ్బాయిల తనిగా నిలబడుకోవాలి. గర్ల్స్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే మంచి డెసిషన్ తీసుకునింది. బస్ అయితే ప్రతి ఒక్క స్టాప్ లో 1 or 2 minutes మాత్రమే ఆగుతుంది. ఎక్కే వాళ్ళు ఎక్కచ్చు, దిగే వాళ్ళు దిగచ్చు. బెంగళూరు సిటీలో చూసిన ప్రతి ఒక్క బిల్డింగ్ సూపర్ గా ఉంటుంది అండ్ అలాగే పెద్దదిగా ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఆ అపార్ట్మెంట్స్ కాదు, ప్రతి ఒక్కటి ఐటీ కంపెనీస్ అన్నమాట. మీకు తెలుసో లేదో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐటీ హబ్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. శాంసంగ్ కంపెనీ. మార్తాలి బస్ స్టాప్ హియర్. ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందరా? హాఫ్ అన్ అవర్ పట్టిందా? 23 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్. చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. చూడండి, బెంగళూరులో సైకిల్ నడి తీసుకొని పోవాలంటే ఈ మాది బ్రిడ్జి మీద తీసుకొని పోవాలి. ఓ మై గాడ్, ఈ బెంగళూరులో ఉండాలంటే సగం జీవితం తిరగడానికి సరిపోతుందా? సగం జీవితం ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క తిరగడానికి సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఆర్సీబీ పీరియడ్ రోజు నేను ఏం చేశాను, ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వెయిట్ అండ్ సీ. సరే మళ్ళీ వెళ్ళొస్తా, బాయ్.